ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమ్మీ మమ్మీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ ఏంటో తెలుసా? మా అమ్మ నాన్నల పెళ్లి రోజు కాబట్టి మా అమ్మ ఏ డిష్ చేసింది అనుకుంటున్నారు? మా నాన్నకి జాక్ ఫ్రూట్ అన్న కాకరకాయ అన్న బాగా ఇష్టం. అందుకనే మా అమ్మ ఆ రెండింటిని కలిపి ఒక డిష్ చేసింది. మరి మా అమ్మ ఆ డిష్ని ఎలా చేసిందో మీరు కూడా చూస్తారా? అయితే రండి వీడియోలోకి, మనం వీడియో చూసేద్దాం. ముందుగా గిన్నెలో 1 కప్ వాటర్, 1/2 కప్ పనసగింజలు వేసుకుని, చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు వేసుకుని మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద 10 నిమిషాలు బాయిల్ అవ్వనివ్వండి. కుక్కర్లో వేసుకోవాలి అనుకునే వాళ్ళు 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచవచ్చు. చూడండి, 10 నిమిషాలకి నాకు చక్కగా ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. మరో ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేయండి. ఇందులోకి కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం ఆవాలు, అవి కొంచెం చిటపట్లాడాక కరివేపాకు, 2 ఎండుమిర్చి, చిటికెడు పసుపు వేసి దాన్ని కూడా దోరగా వేగనివ్వండి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేసి ఉల్లిపాయ రంగు మారేదాకా వేగనివ్వండి. ఇందులోకి 3 నుంచి 4 దంచి కొట్టిన వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. ఇప్పుడు 2 మీడియం సైజ్ కాకరకాయలు చెక్కు తీసేసి చక్కగా ఇలా కట్ చేసుకుని లో ఫ్లేమ్ మీద 5 మినిట్స్ స్టిర్ ఫ్రై చేసుకోండి. ఈలోపు మనం పక్కన పెట్టుకున్న పనసగింజలు కట్ చేసుకుందాం. పెద్దగా కావాలనుకునే వాళ్ళు 2 పీసెస్ కట్ చేసుకోవచ్చు. చిన్నగా కావాలనుకునే వాళ్ళు 4 పీసెస్ కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్నాక దానిపైన ఉన్న స్కిన్ తీసేయండి. బాయిల్ చేసాం కాబట్టి స్కిన్ తొందరగా వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం వేగిన కాకరకాయలోకి పొట్టు తీసేసిన పనసగింజలు కూడా వేసుకుని చక్కగా వేపేద్దాం. చూడండి, మా బుజ్జాయి కూడా ఎంత వయ్యారంగా నా కిచెన్లో హెల్ప్ చేస్తోందో. రుచికి తగ్గ ఉప్పు, కొంచెం కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి. ధనియాల పొడి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నచ్చని వాళ్ళు దాన్ని స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ మొత్తాన్ని మిక్స్ చేసేసి ఇంకొక 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద మూత పెట్టి ఫ్రై చేసుకోండి. అప్పుడప్పుడు తిప్పుతూ ఉండండి. చూడండి, 10 మినిట్స్కి మన కర్రీ రెడీ. మీ అందరికీ ఇది నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. బాయ్ బాయ్.